హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం గోదావరి జిల్లాల్లోని శక్తిపీఠాలు పిఠాపురం పురోహితిక అమ్మవారు, ద్రాక్షారామం మాణిక్య అమ్మవారి ఆలయాలు దర్శిద్దాం. అదే విధంగా పిఠాపురంలోని పురాతన క్షేత్రాలు పాదగయ క్షేత్రం, కుంతిమాధవ ఆలయం, శ్రీపాద వల్లభులు జన్మించిన మహాసంస్థానం మరియు దాని సమీపంలో ఉన్న ఇతర ఆలయాలు దర్శిద్దాం రండి. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నాను. విజయవాడ నుంచి కాకినాడకి వెళ్తున్నాను. కాకినాడకి ఒకవైపు 20 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం ఉంది, మరోవైపు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. రెండు ఆలయాలు దర్శించడానికి అనుకూలంగా ఉంటుందని నేను కాకినాడకి వెళ్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాల నుంచి కాకినాడ చేరుకోవడానికి బసెస్ మరియు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మన లాంగ్వేజే కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. హైదరాబాద్ తో పోల్చుకుంటే ఇక్కడ క్లైమేట్ చాలా వేడిగా ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ సమీపానికి చేరుకున్నాం. ఇది కాకినాడ సిటీ. విజయవాడ నుంచి 5:30 గంటలు బస్సులో ప్రయాణించాక కాకినాడ బస్టాండ్ చేరుకున్నాను. బస్టాండ్ కి 2 కిలోమీటర్ల దూరంలో హోటల్లో స్టే చేశాను. తరువాతి రోజు ఉదయం 6:15 ముందుగా కాకినాడ నుంచి పిఠాపురానికి వెళ్తున్నాను. డైరెక్ట్ గా పిఠాపురం పాదగయ క్షేత్రానికి ఆటో తీసుకున్నాను. ఆటో వాళ్ళు 300 చార్జ్ చేశారు. ఆలయానికి వెళ్లే లోపు పిఠాపురం గురించి షార్ట్ గా తెలుసుకుందాం. పిఠాపురం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. పూర్వం పీఠికాపురం మరియు పిష్టపురం అని పిలువబడేది. అమ్మవారి పీఠ భాగం పడిన ప్రదేశం కాబట్టి ఆ పేరు మీద పీఠికాపురం అనే పేరు వచ్చింది. 350వ సంవత్సరం సముద్రగుప్తుని ప్రయాగ శాసనంలో పిష్టపురంగా ప్రస్తావన ఉంది. అంటే ఇంచుమించుగా 1700 సంవత్సరాల క్రితం. ఈ పుణ్యక్షేత్రానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇది పాదగయ క్షేత్రం, శక్తిపీఠం కలిగిన ప్రదేశం, కుంతి మాధవ ఆలయం, దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద వల్లభులు జన్మించిన ప్రదేశం. పిఠాపురం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాకుండా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నగరం. విష్ణు కుండినీలు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం వంటి రాజవంశాల రాజధానిగా ఉండేది. చివరిగా పిఠాపురం జమీందారులు పరిపాలించారు. ప్రస్తుతం మనం పిఠాపురం సమీపానికి చేరుకున్నాం. ఇది పాదగయ క్షేత్రం యొక్క ఎంట్రన్స్ ఆర్చ్. హైవేకి పక్కనే ఉంది. కొంచెం ముందుకు వెళితే పాదగయ క్షేత్రం ఉంటుంది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో హైవే అవతల ఆలయ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. రండి, ముందుగా మనం పాదగయ క్షేత్రం దర్శించుకుందాం. ఆలయానికి ఎదురుగా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ పూజా సామాగ్రి లభిస్తుంది, తీసుకోవచ్చు. రండి, ఆలయం లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఎదురుగా మహాశివుడు దర్శనమిచ్చారు. ఇది ఆలయ ప్రాంగణం. ఆలయ కోనేరులో స్నానం చేసే వాళ్ళు స్నానం చేయవచ్చు, లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని తనపై నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది పాదగయ క్షేత్రం. పిండ ప్రదానాలు, పితృకార్యాలు చేయడానికి అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. ఆ కార్యాలు చేసుకోవడానికి పురోహితులున్నారు, వారితో మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఈ కోనేరులో ప్రత్యేక ఆకర్షణ ఈ గయాసుర మండపం. దీని గురించి షార్ట్ గా చెబుతాను. గయా వీడియోలో డీటెయిల్డ్ గా వివరించాను. లోక కళ్యాణం కోసం త్రిమూర్తులు గయాసురుణ్ణి వధించారు. తన చివరి కోరికను మన్నిస్తూ తన శరీరాన్ని 3 భాగాలుగా విభజించి తల భాగం బీహార్ లో ఉన్న గయా క్షేత్రంలో, నాభి భాగం ఒరిస్సాలోని జాజపూర్ లో, పాదాలు ఈ పిఠాపురంలో పడేలా చేశారు. ఈ 3 ప్రదేశాల్లోనూ శక్తిపీఠాలున్నాయి. తల భాగం గయా క్షేత్రం, విష్ణుమూర్తి ఆలయం ఉంది. అక్కడే మంగళగౌరి శక్తిపీఠం ఉంది. నాభి భాగంలో బ్రహ్మదేవుణ్ణి పూజిస్తారు. అక్కడే గిరిజాదేవి శక్తిపీఠం ఉంది. ఇది పాదగయ క్షేత్రం. ఇక్కడ మహాశివుణ్ణి కోడి రూపంలో కుక్కుటేశ్వరుడిగా పూజిస్తారు. ఈ ప్రదేశంలో పురోహితిక అమ్మవారి శక్తిపీఠం ఉంది. ఆ ఎదురుగా ఉన్నది ప్రధాన ఆలయం. ఆలయం లోపల కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పురోహితిక అమ్మవారి శక్తిపీఠం ఉంది. అదే విధంగా స్వయంభు శ్రీపాద వల్లభ స్వామి ఆలయం ఉంది. ఇది ప్రధాన ఆలయం యొక్క ఎంట్రన్స్ పైన గమనించవచ్చు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామితో శివపార్వతులు. చాలా అద్భుతంగా ఉంది. ప్రధాన ఆలయంలో వీడియోలు తీయకూడదని బోర్డ్స్ పెట్టి ఉన్నారు. ఇక్కడ వీడియోగ్రఫీ అలో లేదు.
కుక్కుటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాను. ఆలయం చుట్టూ చాలా ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా స్వయంభు శ్రీపాద వల్లభ స్వామి ఆలయం ఉంది. ప్రదక్షిణ చేసేటప్పుడు దర్శనం చేసుకోవచ్చు. తరువాత అమ్మవారి 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారి ఆలయం దర్శించుకున్నాను. ఇది అమ్మవారి పీఠభాగం పడిన ప్రదేశం. దర్శనమయ్యాక కొంత సమయం ఈ ప్రదేశంలో గడిపాను. ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్న ఇతర ముఖ్యమైన ఆలయాలు దర్శిద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయాలు దర్శించడానికి పాదగయ క్షేత్రం బయట ఆటోలు లభిస్తాయి. ఒక ఆర్డర్ లో అన్ని ఆలయాలు చూపిస్తారు. ముందుగా మనం కుంతి మాధవ ఆలయానికి వెళ్దాం. పాదగయ ఆలయం నుంచి 800 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే కుంతి మాధవ ఆలయం. పంచమాధవ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ పంచమాధవ క్షేత్రాలు: శ్రీ కుంతి మాధవ స్వామి పిఠాపురం, శ్రీ బిందు మాధవ స్వామి కాశీ, శ్రీ వేణుమాధవ స్వామి ప్రయాగ, శ్రీ సేతుమాధవ స్వామి రామేశ్వరం, శ్రీ సుందర రామస్వామి కేరళ. రండి ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడ స్తంభంపై శిలాశాసనాలు చెక్కి ఉన్నారు. త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడ శ్రీ మహావిష్ణువుని ఆరాధించారట. ద్వాపర యుగంలో పాండవుల తల్లిగారు కుంతీదేవి స్వామివారిని పూజించి ఆశీర్వాదాలు పొందారట. అందుకే కుంతి మాధవ స్వామి అనే పేరు వచ్చింది. ఆలయం లోపల వీడియో తీయకూడదు. కుంతి మాధవ స్వామి దర్శనం చేసుకోండి. రండి ఇప్పుడు మనం ఒరిజినల్ అమ్మవారి శక్తిపీఠం వెలిసిన ప్రదేశం దర్శిద్దాం. ఆ ఆలయం కుంతి మాధవ ఆలయానికి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. కొంచెం లోపలికి ఉంటుంది. ఇలా చిన్న చిన్న వీధుల్లో వెళ్ళాలి. శిష్ట కర్ణాల వారి వీధిలో ఉంటుంది. ఇదే నేను చెప్పిన అమ్మవారి ఆలయం. బయటికి చూడటానికి పెంకుటిల్లులా ఉంది. ఈ ఆలయ చరిత్ర మరియు విశిష్టత గురించి ఆలయ పూజారి గారు వివరిస్తారు. చూడండి. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైన పురుహూతిక అమ్మవారి మూల ఆలయం ఇది. చాలా చిన్న ఆలయంలా ఉంది. ఇది శక్తిపీఠమా అని మీకు సందేహం కలగచ్చు. అయితే మన చరిత్ర అయితేనే, లేకపోతే పెద్దలు చెప్పే పరంపర అంటారు, ఆ పరంపర అయితేనే, కొన్ని ఆధారాల ప్రకారం అయితేనే 500 ఏళ్ల క్రితం కూడా చాలా భవ్య మందిరం ఉండేదట. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు అంతకంటే ముందు ఎప్పటిది, ఎందుకంటే 500 ఏళ్ల క్రితం పరంపర కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల పరంపర మన హైందవ ధర్మం, మన దేవాలయ వ్యవస్థ. ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చేయాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం మనం. ప్రధానమైన 3 ప్రమాణాలు: 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే పార్వతీదేవి కంటే ముందు సతీదేవి, ఆవిడ శరీర భాగాలు 18 భాగాలుగా విభజింపబడితే ఏర్పడ్డ పీఠాలు అని చెప్పుకుంటాం. అంటే పార్వతీదేవి కంటే ముందు అంటే దరిదాపు సృష్టి ఆదిలో, కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరుడుగానే మన పురాణ కథల్లో చెప్పబడింది. ఆలాహలం వచ్చినప్పుడు అప్పుడు ఆ పార్వతీదేవి కంటే ముందు అంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు. అలాంటి ఈ ఆలయం. అలాగే ఇంకోటి చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది అంటే దరిదాపు 2800-3000 సంవత్సరాల క్రితం పిష్టపురము అన్నట్టు చరిత్ర చెప్తోంది. పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము ఈ భాగం కాబట్టే పిష్టపురం అని పేరు వచ్చింది. తర్వాత పీఠ భాగం కాబట్టి పీఠపురం, పీఠికాపురం, పిఠాపురం అయింది. ఏ పేరైనా ఈ అమ్మవారి ఆలయాన్ని బట్టి వచ్చినవే. అంటే అప్పటి కాల నిర్ధారణ చారిత్రక ఆధారాలు చెప్తాయి. అలాగే 18 పీఠాలలో ఆలయాన్ని బట్టి ఆ ఊరికి పేరు వచ్చింది కూడా ఇదే. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీ ద్వారా కూడా అందరికీ మనం చేస్తాను. చాలామంది శక్తిపీఠాల గురించి చెప్పేటప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ప్రవచనకర్తలు కూడా పార్వతీదేవి శరీర భాగాలను చెప్తున్నారు. అది తప్పు. సతీదేవి ఏదైనా ఒక రూపమే కావచ్చు, కానీ ఆ శక్తి రూపాలు వేరు కదా. శక్తి ఒకటే, కరెంట్ ఒకటే. డీసీలో చల్లగా ఉందని ఐరన్ బాక్స్ నుంచి చెడితే కాదు. ఆ శక్తి లేనిదే సృష్టి లేదు. శక్తి విభజన జరిగింది. సైన్స్కి నిర్వచనం పని శక్తి. ఆ శక్తి విభజింపబడుతుంది. ఒక పరమాణువు విస్ఫోటన చెందితే ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఏర్పడుతున్నాయని మనం చదువుకున్నాం సైన్స్లో. అంటే ఆ పరమాణువు నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనమంతా. విభజన జరుగుతుంది ఆ శక్తి. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఆ పరమాణువు నుంచి వచ్చాయి. దానికి అతీతమైనది ఏం లేదు. మనందరి డిఎన్ఏ అందులో నుంచి వచ్చింది. అలాగే ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే భారతదేశంలో పురాతన కాలంలో చెక్క విగ్రహాలే ఎక్కువ ఉండేవి రాతి విగ్రహాల కంటే. చూడండి, కంచి అతి చెట్టు, పూరి వేప చెట్టు, ఇక్కడ తొలి తిరుపతి, వాడపల్లి ఇవన్నీ కూడా చెక్కే. 2-3 వేల సంవత్సరాల క్రితం. తర్వాత రాతి విగ్రహాలకు మారారు. ఇతర మతస్థులు దండయాత్రలు వచ్చినప్పుడు బలంగా ఉండాలని జీవశిలలు వెతికి శిలా విగ్రహాలు తేలితే మొదలెట్టారు. కానీ
అంత క్రితం ఒక విగ్రహం చేయాలంటే ఓ బ్రహ్మంగా అదే ఓ స్థపతి గారు అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టేది ఒక చెట్టుని వెతకడానికి. వేప అంటే 400-500 రకాల వేపలు ఉంటాయి. ఏ వేప వాడాలి అదే వాడాలి. అయితే ఎంత వయసు ఉన్న చెట్టు ఉండాలంటే అంతే ఉండాలి. 1000 సంవత్సరాలు దాని ఆ జీవితం ఉండేటువంటి చెట్టుని ఎంచుకోవాలి. చాలా ప్రమాణాలు ఉంటాయి, అన్ని పాటించి చేసేవారు. అలాంటిదే అసలు విగ్రహం, చెక్క విగ్రహము. పక్కన చూసారా, అండి తొడుగు వేశారు అసలు విగ్రహం ఆవిడ. అంటే దరిదాపు ఇందాక చెప్తాను, మళ్ళీ ఇందాకటి విషయానికి వస్తాను. 500 సంవత్సరాల క్రితం ఆ ఆలయం డ్యామేజ్ అయిన తర్వాత మరి ఇతర మతస్థులు ఏదైనా వాడు నూతిలో ఏదైనా పారేస్తారా, వాళ్ళు ఏదైనా చేస్తారని మనవాళ్ళు దాచారా తెలియదు, కానీ సుమారు ఒక 300 ఏళ్ళు భూమిలోనే ఉండిపోయింది. బాగా అరిగిపోవడం వల్ల పిండి తాపడం వేశారు. ఒక 50 సంవత్సరాల క్రితం ఈ సిమెంట్ విగ్రహం పెట్టడం జరిగింది. అసలు విగ్రహం పిండి తాపడం చేయించిన చెక్క విగ్రహము. మళ్ళా తీసి చాలా ప్రయత్నాలు చేశారు మళ్ళీ అంత భవ్య మందిరం కట్టాలని, కానీ ఎందుకో కట్టలేకపోయారు. శక్తిపీఠం అనేసరికి ఏదో భయము, లేకపోతే ఎలా కట్టాలి, ఏ వస్తువు కట్టాలి, ఏ ఆగమ ప్రకారం పూజ చేయాలనేటువంటి సందేహం, లేకపోతే ఆవిడ ఒక్క ఉండే పెట్టాలా, లేకపోతే పరమేశ్వరుని పెట్టాలా, పెడితే ఆయనే పేరుతో పెట్టాలి. అసలు ఈ పీత భాగము అంటే అది బయటికి కనిపించిన ప్రదేశం, ఆ భాగం కాబట్టే భూమిలో గెలిపోయిందేమో. మనం ఆవిడ బయటికి తీసి మళ్ళీ ఆలయ నిర్మాణం చేయొచ్చా చేయకూడదా, మనకి ఈ భయం అన్నది భక్తిని డామినేట్ చేస్తుంది. దీపం పెట్టాలంటేనే భయం. ఈ పక్క పెట్టాలా, ఆ పక్క పెట్టాలా, 3 ఒత్తులు వేయాలా, 4 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, ఆమె వేయాలా, పాపం నూనె వేయాలా, లేకపోతే ఏ దిశగా పెట్టాలి, ఇన్ని సందేహాలు ఉంటే అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణానికి ఎన్ని సందేహాలు భయాలు ఉంటాయి. ఏదైనా రకరకాల కారణాల చేత ఇక్కడ నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ మహామహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం 18 పీఠాలలో సంఖ్యాపరంగా మధ్యది, శరీర భాగాలలో మధ్యది. ఇక్కడ కేంద్ర నాడీ మండలం ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు ఆజ్ఞలు వెళ్తాయి, కుండలని స్థానం ఇది. అలాగే చేతికి ఆపరేషన్ చేయాలన్నా ఎనస్థీషియా ఇక్కడ ఇస్తారు. జ్ఞానస్థానం ఇది సంఖ్యాపరంగా మధ్యది. శరీర భాగాల ప్రకారం మధ్యది. ఒక రకంగా చూసుకుంటే జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం శ్రీలంక నుంచి కాశ్మీర్ దాకా అది కూడా మధ్యప్రదేశ్ అవుతుందేమో. అంత విశిష్టత గల ఈ ఆలయం పిఠాపురం పాద బస్ స్టాండ్ శిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి పురుహూతిక అమ్మవారి మూల ఆలయము. దర్శించుకుని అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అమ్మవారి దర్శనం చేసుకున్నాను. రండి ఇప్పుడు మనం శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రదేశం దర్శించుకుందాం. ఇవన్నీ పిఠాపురం వీధులు. ఇదే శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రదేశం. శ్రీపాద వల్లభ మహాసంస్థానం. ఇక్కడ స్థల పురాణం వివరించి ఉన్నారు. ఈ కలియుగంలో 1320వ సంవత్సరంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా శ్రీమతి సుమతి అప్పలరాజు శర్మ పుణ్య దంపతులకు పీఠికాపురంలో జన్మించారు. ఇక ఆ పూర్తి చరిత్ర మీరు చదువుకోండి. శ్రీపాద వల్లభ స్వామి పిఠాపురంలో అనేక మహిమలు చూపారు. దీనులను రక్షించడం, రోగులను నయం చేయడం, దరిద్రులకు సంపద ఇవ్వడం వంటి అనేక లీలలు చూపారు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం మార్గం చూపించారు. తన తర్వాత నృసింహ సరస్వతి స్వామి సమర్థ రూపంలో మళ్లీ అవతరిస్తానని ప్రకటించారు. చాలా కాలం తర్వాత శ్రీ వాసుదేవానంద సరస్వతి, అందరూ ఆయనను తెంబే స్వామి అని పిలుచుకుంటారు. ఆయనే శ్రీపాద వల్లభుని జన్మస్థలం పిఠాపురాన్ని మళ్లీ కనుగొన్నారు. 1908లో కుకుటేశ్వర స్వామి ఆలయంలో దత్తపాదకులు ప్రతిష్ఠించారు. ఆయనే పిఠాపురం దత్తక్షేత్ర ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. ఆలయ దర్శనానికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా వస్తారు. లోపల వీడియో తీయకూడదు, నా దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్న ఇతర ముఖ్యమైన ఆలయాలు దర్శిద్దాం. శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రం, గోపాల్ బాబా ఆశ్రమం, స్వామి సమర్థ ఆశ్రమం దర్శిద్దాం. ముందుగా శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రం చేరుకున్నాం. ఆలయానికి ఎదురుగా ఆలయ కోనేరు ఉంది. ఇటువైపు దత్తాత్రేయ స్వామి విగ్రహం. శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు నిర్మించిన ఆలయం మరియు ఆశ్రమం. ఇక్కడ దత్తాత్రేయుడు అనగాదేవి సమేతంగా దర్శనమిస్తారు. దత్తాత్రేయ స్వామి ఎలా అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన స్వరూపమో, అలాగే అనగాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలగలిసిన స్వరూపం. లోపల వీడియో తీయకూడదు, దర్శనం చేసుకున్నాను. ఇది గోపాల్ బాబా ఆశ్రమం. శ్రీ గోపాల్ బాబా మహారాజ్ దత్తాత్రేయ సాంప్రదాయంలోని అవధూత పురుషుడు. భక్తులు ఆయన్ని శ్రీపాద వల్లభుడి స్వయం అంశగా భావిస్తారు. ఆయన చాలా కాలం జీవించారని చెబుతారు. ఈ ప్రదేశంలోనే ఆయన సమాధి చెందారు. ఆ ప్రదేశంలో వీడియో తీయకూడదు. శ్రీపాద వల్లభ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఆశ్రమాన్ని కూడా దర్శిస్తుంటారు. ఈ ఆశ్రమానికి కొంత దూరంలో స్వామి సమర్థ ఆశ్రమం ఉంది. కలియుగంలో దత్తాత్రేయ స్వామి అవతరించిన
మూడవ అవతారం అక్కల్కోట స్వామిని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ అని పిలుస్తారు. ఆయన యొక్క గురుపీఠం. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి దత్తాత్రేయ స్వామి భక్తులు ఎక్కువగా వస్తారు. లోపల వీడియో తీయకూడదు. నా దర్శనం పూర్తయింది. ఆలయాలన్నీ దర్శనం చేసుకుని తిరిగి బాధగయ క్షేత్రం చేరుకున్నాను. ఇంతటితో మన పిఠాపుర దర్శనం సంపూర్ణమైంది. తిరిగి ఆటోలో కాకినాడ చేరుకున్నాను. 350 రూపాయలు తీసుకున్నారు. తరువాత కొంత సమయం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 1:30కి కాకినాడ బస్టాండ్ చేరుకున్నాను. అర్ధగంట వెయిట్ చేశాక బస్సు లభించింది. కాకినాడ నుంచి కోటిపల్లి వెళ్లే బస్ ఎక్కాలి. బస్సు పైన ద్రాక్షారామం లేదా కోటిపల్లి అని ఉంటుంది. ఆలయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో క్లోజ్ చేస్తారు. ద్రాక్షారామం కాకినాడకి 30 కిలోమీటర్లు, రాజమండ్రికి 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ టు ద్రాక్షారామం బస్ టికెట్ 40 రూపాయలు. బస్ జర్నీ ఇంచుమించుగా 1 గంట సమయం పడుతుంది. బస్సులో 1 గంట జర్నీ చేసి ద్రాక్షారామం చేరుకున్నాను. ద్రాక్షారామం దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం. దక్షారామం అని పిలిచేవారు. తరువాత కాలక్రమేణా ద్రాక్షారామంగా మారింది. ఈ ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. భీమేశ్వర స్వామి ఆలయం. శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ఆలయం. 3 నెలల క్రితం సామర్లకోటలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారని లోకల్ పీపుల్ గొడవ చేశారట. అప్పటి నుంచి పంచారామ క్షేత్రాల్లో వీడియో రికార్డింగ్ అలౌ చేయట్లేదు. భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దర్శనం చేసుకున్నాను. ఇంతటితో ద్రాక్షారామ సందర్శన పూర్తయింది. ఈ ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్నిలో ప్రవేశించి ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశం ఉంది. దర్శించుకోండి. తరువాత తిరిగి బస్సులో కాకినాడకి వెళ్తున్నాను. తిరుగు ప్రయాణంలో వర్షం ఆ శివపార్వతుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటితో మన శక్తిపీఠాల యాత్ర పూర్తయింది. కాకినాడ నుంచి బెంగళూరు చేరుకున్నాను. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.